హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాలాక్స్. నేను మీ ఆదిలక్ష్మిని. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి కదండి. షార్ట్స్ అయితే పెడుతున్నాను. ప్రతి పెళ్ళిది వెళ్ళింది ముందు మెయిన్ మా ఇంట్లో పెళ్ళి అయితే షార్ట్స్ కింద పెడతానండి. ఎందుకంటే అక్కడక్కడ తీసిన వీడియోస్ అన్నీ నేను ఒక దగ్గర పెట్టుకొని ఎడిటింగ్ చేసేసరికి చాలా టైం పట్టేసింది. అదొకటి మధ్యలో పెళ్ళిళ్ళు ఇవన్నీ, తర్వాత వాటర్ చేంజ్ అవ్వటం వల్ల పాపకి నాకు కూడా కోల్డ్, బాగా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేనంత కోల్డ్లా పట్టేసింది కాబట్టి కొంచెం లేట్ అయింది గైస్. మా వీడియోలు అయితే డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మేము పెళ్ళి అయిపోయింది కాబట్టి హల్దీ ఫంక్షన్ది అది చిన్న చిన్న వీడియోలు పెట్టాను కాబట్టి ఇదైతే చూడండి. పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న అనమాట, అంటే నాకు అక్క బావగారు, ఇప్పుడు మా అత్తగారు అనమాట, చిన్న అత్తగారు. ఇది అయితే మాత్రం హల్దీ ఫంక్షన్కి త్వరగానే వెళ్ళాము, కానీ అక్కడ కొంచెం లేట్ అయిపోయింది. హల్దీ ఫంక్షన్ వేరే ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వాలి కాబట్టి మేము త్వరగా తేల్చుకొని వేరే ఫంక్షన్కి వెళ్ళాము. ఇక్కడైతే మాత్రం బాయ్స్ అందరూ మంచి ఎల్లో కలర్స్లో బాగుందన్నమాట. మేమైతే మా దగ్గర ఉన్న ఎల్లో డ్రెస్లో శారీస్ కట్టేసుకొని మేము రెడీ అయిపోయాం. వాళ్ళందరూ మాత్రం ఒక మాట మీద ఉండి చక్క మంచి డ్రెస్సులు తీసుకున్నారనమాట. పెళ్లి కూతుర్ని అయితే తీసుకొచ్చేసారు. ముందు పెళ్లి కొడుకు ఇంటికి తీసుకొచ్చేసాక దేవుడి మూలకి తీసుకెళ్ళి దండం పెట్టి తర్వాత విడుదలిస్తారండి. పెళ్లి కూతురు అయితే హాయ్ చెప్పాను. మనది యూట్యూబ్ ఛానల్ మా ఇంట్లో అడుగుపెట్టిన అమ్మాయి కాబట్టి మనకి ఇలా యూట్యూబ్ పరిచయం చేద్దామని హాయ్ అని చెప్పాను. ఈవిడైతే మా పిన్ని అండి. ఇగో నేను వీడియో తీస్తున్నాను అనగానే స్టిల్స్ ఇస్తుంది అనమాట. సర్లే ఆవిడ చూస్తూ ఉండండి. మా పెళ్లి కూతురు అయితే ఎలా ఉంది చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా అక్క పెళ్లి కూతురిని తీసుకురావటానికి వెళ్ళి వచ్చింది. ఇంతలో అయితే డీజే సాంగ్స్తో పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని ఊరేగించడానికి సిద్ధమైపోయి మేమందరం రెడీ అయిపోయి ఊరేగింపుకి అయితే రెడీ అయిపోయాం. మేమైతే ఎలా రెడీ అయ్యామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ డీజే సౌండ్లకి అయితే చెవులు దద్దరిల్లిపోయినాయి. ఆ డీజే సౌండ్స్కి అయితే డాన్స్ చేసేయాలన్నంత ఊపు వచ్చింది, కానీ సౌండ్స్ కొంచెం షై ఫీలింగ్ వల్ల వెనకాల ఉండాల్సి వచ్చింది. తర్వాత తగ్గేదేలే, కెమెరా ముందుకైతే రాలేదు, కానీ వెనకాలైతే మాత్రం మేము వేసేసామన్నమాట. నేను మా తోటికోళ్ళు మా అత్తగారు వాళ్ళందరూ పెళ్ళి కొడుకు కారు ముందు వెనక ఏదోటి అలా ఎక్స్చేంజ్ అవుతూ మాత్రం పెళ్ళికొడుకు వెనకాల వెళుతూ కళ్యాణ మండపం వరకు అలాగా ఊరేగిస్తామండి. ఆ దారి పడుగుతా డీజే సాంగ్స్ పెట్టుకొని. ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ రమ్మన్నా రావు కాబట్టి ఈ టైంలోనే ఎంజాయ్ చేయాలి. అందుకే డాన్స్ మాత్రం సిగ్గుపడకుండా వేయాలి. నేనైతే అదే అనుకుంటా, ఎవరైనా సిగ్గుపడి వెనక్కి వెళ్ళినా సరే ఈ మూమెంట్ మళ్ళీ రాదు కాబట్టి ఎంజాయ్ చేసేయండి అని అంటాను. కళ్యాణ మండపానికి అయితే మేము వచ్చేసాము కాబట్టి పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు వస్తున్నారు వెనకాల. మేమైతే ముందే మండపం దగ్గరికి వెళ్ళి డీజే సాంగ్స్తోనే వెళ్ళి మండపం దగ్గర నుంచున్నాం అనమాట. ఎదురు పక్కకు నుంచున్నాం, చల్లగా గాలేస్తుంది కాబట్టి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడే కదండి, ఎవరెవరు తెలిసిన వాళ్ళందరూ మాట్లాడుకుంటూ మేమందరం చక్కగా ప్రకృతి గాలికి ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు క్లైమేట్ అయితే సూపర్ ఉంది కాబట్టి అమ్మాయి అనిపించింది అనమాట. మా అమ్మాయి చూసారా, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ అది మాట్లాడుకుంటుంది ఫుల్గా. అది కూడా 2 days నుంచి ఐస్ క్రీమ్స్ భోజనాలు వల్ల మా పాపకు కూడా కొంచెం తేడా చేసేసింది. మ్యారేజ్ అయిన నైట్ ఫుల్ ఫీవర్ వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కళ్యాణ మండపానికి ఎంట్రన్స్ ఇచ్చేసారనమాట. ఇప్పటి నుంచి చూడండి మా పెళ్లి కొడుక్కి టాస్క్ దిగాక చూస్తూ ఉండండి. ఎంత మొహమాటం అనమాట. చూస్తూ ఉండండి ఎంత మొహమాట పడతాడో. నేను మెయిన్ మ్యూజిక్ పెడదామంటే కాపీ రైట్స్ పడతాయి కాబట్టి పెట్టట్లేదు. చూడండి మంచి డీజే సాంగ్స్ అయితే పెట్టాము, కానీ వాళ్ళ డాన్స్ వేయటానికి మాత్రం మొహమాటం. పక్క నుంచి వేయరా అన్నా సరే అస్సలు. అదిగోండి మా ఎల్లప్ప వారింటే కొత్త కొడలు అడుగు పెడుతుందనమాట. కళ్యాణ మండపానికి అయితే వచ్చేసారి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. ఇక్కడ ఆపి కొన్ని స్టిల్స్ ఫొటోస్ కోసమని ఒక 2-3 స్టెప్పుల కోసమని వీళ్ళనైతే బతిమలాడలేకపోయాం. మేమన్నా వేసాం, కానీ వాళ్ళిద్దరు వేయటానికి చాలా సిగ్గుపడిపోయారు. వేసేయటమే, ఎందుకంటే మళ్ళీ తిరిగి రాని రోజులు అవి. పెళ్లి రోజులు అయితే వస్తాయి, కానీ
పెళ్ళి చేసుకున్న ఆ మూమెంట్స్ రావు కాబట్టి నేనైతే అలాగే చెప్తాను ఎవరికైనా. చక్కగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉండాలని అందరం కోరుకుంటాం అన్నమాట. చూస్తూ ఉండండి. ఒక 2 స్టెప్పులు వేస్తాక ఎన్ని కష్టాలు పడతామో మా అక్క మా పిన్ని వాళ్ళందరూ వేస్తున్నారు. మేమైతే కొంచెం ఎదరైతే నుంచున్నా, నేనైతే వీడియో తీస్తున్నాను. ఇది ఏ సాంగో మీరు వాళ్ళ డ్యాన్సులు పెట్టి గెస్ చేసేయచ్చు. యూ గెస్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనే ఇప్పుడు బలవంతంగా వచ్చి పెళ్ళి కొడుకుని తోసి ఒరే 2 స్టెప్లు వేయరా, కనీసం అమ్మాయి మీదన్నా చెయ్యేసి ఒక స్టెప్ వేయని చెప్పి బలవంతంగా అంటాను. ఎలా అన్నా మేమందరం వేసాం కానీ ఈ స్టెప్ కనిపెట్టండి. ఈ స్టెప్ కనిపెడితే మాత్రం నేను చెప్పకముందే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంచి జోరుగా హుషారుగా చాలా బాగా జరిగిందండి. కళ్యాణ మండపం అంటే పెళ్ళి కానీ చాలా కనుల విందుగా అంగరంగ వైభవంగా అయ్యింది. చాలా బాగా అయ్యింది. ఇదైతే కళ్యాణ మండపం అన్నమాట. ఎలా అయితే ఒక స్టెప్ ఇచ్చి 2-3 స్టిల్స్ ఇచ్చి అందరం ఫోటో దిగే వరకు కూడా కళ్యాణ మండపంలోకి ఎంట్రన్స్ అయిపోయారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే. మేమైతే ఇంకా బయటే ఉన్నాం, చల్లగాలి వేస్తుంది కదా అని చెప్పి వచ్చే వాళ్ళందరినీ కొంచెం అక్కడే రిసీవ్ చేసుకొని అలాగే ఉండిపోయాము. వీళ్ళకైతే మరి మాకు కొంచెం పెందలకాడే లగ్గం వచ్చిందనమాట 9:30 కల్లా. అందుకని చెప్పి రిసెప్షన్కి కొంచెం టైమే ఉంది కాబట్టి వాళ్ళు గబగబా వెళ్ళి వాళ్ళని రెడీ చేసి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టాకి వాళ్ళైతే లోపలికి తీసుకెళ్ళిపోయారు. మేమైతే బయట చాలా కాసేపు అలాగే 2-3 స్టిల్స్ అన్నాను కదండి. ఇక్కడే కొంచెం ఆ ఫొటోస్ కూడా ఎప్పుడు మనకి జీవితాంతం గుర్తుండిపోయే స్వీట్ మెమరీస్. ఇప్పుడైతే అందరం ఎవరెవరు వచ్చామో ఎక్కడి నుంచి వచ్చామో అందరం మాట్లాడుకుంటున్నాం అనమాట. అక్క చెల్లెళ్ళం అందరం. ఇదైతే మా తోటికోళ్ళు, వాళ్ళ అమ్మగారు వాళ్ళ పెద్దమ్మగారు చాలా బాగా మాట్లాడతారండి. తర్వాత మా తోటికోళ్ళ వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ కూడా ఉంది కాబట్టి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. నేను కూడా కొంచెం లేట్ చేస్తున్నాను. ఈసారి నుంచి లేట్ చేయకుండా ఫాస్ట్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. షార్ట్స్ అయితే పెట్టగలుగుతున్నాను కానీ వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి. పెడతాను. ఇప్పటికి కూడా నాకు గొంతు బాగాలేదు, అయినా సరే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చాలా బాగా జరిగింది పెళ్ళైతే. మేమైతే ఫుల్ జోష్ హ్యాపీగా ఉన్నాము. కాకపోతే కొంచెం వాటర్ చేంజ్ వల్ల అందరికీ కొంచెం చిన్న హెల్త్ ఇష్యూస్ అంతే. ఇప్పుడైతే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతుర్ని పూజ చేపిస్తాం కదా, గణపతి పూజ అవన్నీ మా పాప ఇంకొకరు వాళ్ళు ఎలాగా పట్టుకోవాలన్నమాట. జీలకర్ర బెల్లం పెట్టే వరకు అలా పట్టుకుంటాం కదా, ఆ తతంగం అంతా పైన జరుగుతుందన్నమాట. అసలు మెయిన్ మనకి ఏంటంటే జీలకర్ర బెల్లం పెట్టేదే కదా కరెక్ట్ టైం. అదైతే టైం చూసుకొని పెట్టేశాక తర్వాత కాసేపు అందరూ వచ్చి అక్షంతలు వేసి దీవించేసాక తర్వాత పెళ్ళి ఒక 1 అవర్ పట్టేసింది మాకైతే. అందరూ అక్షంతలు వేసేసరికి చాలా టైం పట్టేసింది కాబట్టి ఇంతలోపు మేము అందరం భోజనాల సెక్షన్కి వచ్చేసాము. అందరం అలా భోజనాలు చేస్తూ ఫొటోస్ దిగుతూ ఉన్నాం అన్నమాట. ఫైనల్గా పెళ్ళి అయిపోయి ఇంటికి వచ్చేసి అలాగా ఫ్రెష్ అవుతున్నాం. ఇలాగే చూస్తూ ఉండండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై గైస్, లవ్ యూ.